షాలోమ్. ఈ ఆన్లైన్ ద్వారా మరొక పునరుత్థానపు ఆరాధనలో మనం అందరం కూడా ఈ రీతిగా పాల్పొందడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక. ప్రార్థనతో మనం ఈ ఆరాధనలో పాల్పొందుదాం. మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క ఆరాధన మనందరికీ దేవుడు ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మరొక పునరుత్థానపు ఆరాధనలో నేను అదే రీతిగా ఈ యొక్క ఆన్లైన్లో జాయిన్ అయిన మీ బిడ్డలందరిని బట్టి కూడా మీకు వందనాలు. ప్రభువా, మిమ్మల్ని స్తుతించడానికి, ప్రార్థించడానికి, మీ మాటలు విని మా జీవితాల్లో మీ యొక్క ఆశ్చర్యకరమైన కార్యాలను పొందుకోవడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఇప్పుడున్న భయంకరమైన దినాల్లో ఎఫ్ఎస్సి పత్రిక 5:15 ప్రకారంగా దినములు చెడ్డవి అని చెప్పారు. కాబట్టి నాయన, ఇటువంటి దినాల్లో మేము క్షేమంగా, ఆరోగ్యంగా, నాయన తండ్రి, సమాధానంగా ఏది మేము కలిగి ఉండాలో దాన్ని ఇవ్వగలిగేది, చేయగలిగేది మీరు మాత్రమే తండ్రి. మీ యొక్క హస్తాలు మమ్మల్ని అప్పగిస్తూ ఈ రోజు వరకు మమ్మల్ని ఏ రీతిగా కాపాడారో ముందు కూడా మాతో ఉండి మమ్మల్ని కాపాడుతూ, పోషిస్తూ, నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క ఆరాధన అంతటినీ కూడా మీకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా దీవించినందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కలిసి ప్రభువుని స్తుతించి మహిమ పలుద్దాం. మాతో పాటు మీరు కూడా ప్రభువుని గణపరచండి. ప్రైజ్ ది లార్డ్. మనందరం కలిసి దేవుని ఆరాధిద్దాం. మీరు కూడా మాతో కలిసి పాడండి. మనందరం కలిసి దేవుని మహిమ పరుద్దాం. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మా దేవా, అద్భుతాలు చేయుదేవా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మా దేవా, అద్భుతాలు చేయుదేవా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదను. నీ నామమెంతో గొప్పది, నేను ఆరాధింతును. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదను. నీ నామమెంతో గొప్పది, నేను ఆరాధింతును. మహాదేవా, అద్భుతాలు చేయుదేవా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహాదేవా, అద్భుతాలు చేయుదేవా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. అద్వితీయ దేవుడా, ఆవేశమూర్తుడా, మా కరములను జోడించి నిన్ను మహిమపరచెదను. అద్వితీయ దేవుడా, ఆవేశమూర్తుడా, మా కరములను జోడించి నిన్ను మహిమపరచెదను. మా దేవా, అద్భుతాలు చేయుదేవా, నీ వంటి వారు ఎవరు?
ఘనతకువారుడా, మా చేతులు ఎత్తి మేము ఆరాధించుము. మహాదేవా, అద్భుతాలు చేయ దేవా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహాదేవా, అద్భుతాలు చేయ దేవా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహాదేవా, అద్భుతాలు చేయ దేవా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహాదేవా, అద్భుతాలు చేయ దేవా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహాదేవా, అద్భుతాలు చేయ దేవా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహాదేవా, అద్భుతాలు చేయ దేవా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. హల్లెలూయా. ఇంతవరకు కూడా ప్రభుని ఆరాధించి స్తుతించి ప్రార్థించాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ప్రభుకి మనం అప్పగించుకుందాం. మరొకసారి మీ మాటలు వినడానికి మాకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. మాకు అవసరమైంది ప్రభువా, మాకు ప్రాముఖ్యమైంది ఏదైనా ఉంది అంటే మీ మాటలు మాత్రమే. నాయన తండ్రి, మీ మాటలు మమ్మలను బ్రతికిస్తున్నాయి, మాకు ఆదరణ కలిగిస్తున్నాయి, మమ్మల్ని స్వస్థపరుస్తున్నాయి, మమ్మల్ని నాయన ఇప్పుడున్న పరిస్థితుల్లో ధైర్యంగా ముందుకు నడిపిస్తున్నాయి. అందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మీరు మా కొరకు ఇవ్వబోతున్న ప్రతి మాటను బట్టి, ప్రతి వాగ్దానాన్ని బట్టి, ప్రతి విధమైన ఆత్మ కార్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ హృదయాలాంటి హృదయంతో మీ వాక్యాన్ని వినటానికి కృప చూపించమని ప్రభువా, మేము అదే మిమ్మల్ని మహిమపరచడానికి మాకు మీరు కృపను అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ మీకు మమ్మల్ని అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒక ప్రాముఖ్యమైన ఒక వాక్య భాగాన్ని మనం చదువుదాం. 34వ కీర్తనలో చెప్పబడిన వాక్యాన్ని నేను చదువుతున్నాను. 34 Psalms verses 6, 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇది ప్రార్థన చేసే ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యంలో ఉన్న ప్రాముఖ్యతను మనం గుర్తించినప్పుడు ఈ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా ఏదైతే దేవుని వాగ్దానాలు ఉన్నాయో, ప్రార్థన చేసిన వ్యక్తి జీవితంలో జరిగిన అనుభవం ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు అటువంటి కృపను ఇవ్వగలడు. కాబట్టి ఇది మనకి చాలా ప్రాముఖ్యమైన సత్యాలతో కూడిన వాక్యం. ఇది మనం ఈ విషయాలు నేర్చుకుందాం. 34వ కీర్తన 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. దావీదు మొరపెట్టగా అని దావీదు మాట్లాడలేదు, ప్రార్థన చేసింది ఆయనే. గాని రాజు మొరపెట్టగా ఈ రీతిగా వేరే విషయాల గురించి అక్కడ రాయబడలేదు. కానీ ఈరోజు చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, కానీ గొప్ప వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడా, సామాన్యుడు ప్రార్థన చేస్తున్నాడా, జ్ఞానవంతుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు ఎలాంటి వాటిని చూడడు. దేవుడు చూసే విధానం అది ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ దేవుడు ఎటువంటి వ్యక్తుల ప్రార్థన వింటాడు అన్నది దావీదు గారికి బాగా అర్థమైంది. ఈరోజు మనం కూడా మనం ప్రార్థన చేసే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తించాలి. ఎందుకంటే మన ప్రార్థనలకి తప్పకుండా సమాధానము రావాలన్నది దేవుని చిత్తం. కాబట్టి ప్రార్థన చేసే వ్యక్తి ఎలా ఉండాలో ఆ వ్యక్తిని బట్టి ప్రార్థన కూడా దానికి దేవుడు ప్రాముఖ్యతనిస్తాడు. కాబట్టి ఈరోజు
ఈ జూమ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో మీ ప్రార్థనలన్నీ కూడా కీర్తన 20 అధ్యాయం 5వ వచనంలో చెప్పబడిన రీతిగా నాకు చాలా ఇష్టమైన వాక్య భాగం అది. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. కాబట్టి దేవుడైతే ప్రతి ప్రార్థనకి సమాధానం ఇవ్వగలడు, సమర్థుడైన. నేను కొన్ని చేయగలను అని దేవుడు ఎక్కడ చెప్పలేదు. ఆయన చెప్పింది నాకు సమస్తము సాధ్యమే. న్యూ టెస్ట్మెంట్ లో మనకు కూడా గ్రేస్ దేవుడు ఇచ్చాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్ము ప్రతి వానికి కూడా సమస్తము సాధ్యమే. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించాను. దేవుడు ఆలకించడానికి, దేవుడు రక్షించడానికి, దేవుడు దీవించడానికి, దేవుడు స్పందించడానికి, దేవుడు తన కార్యాన్ని జరిగించడానికి దావీదు గారిలో ఆయన చూసిన ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఏంటంటే దీనుడు. ఈరోజు ఏ వ్యక్తి కూడా దీనుడుగా పుట్టడు. దీనుడుగా మారడం అన్నది అది మనకి స్వాభావికంగా వచ్చేది కాదు. మనం పాపులుగా పుట్టాం. ఈ రీతిగా మన స్వభావం అన్నది ఒక విధంగా చెప్పాలంటే వాక్యానికి దేవునికి వ్యతిరేకంగా ఉంటుంది. కానీ ప్రభు యొక్క సన్నిధికి వచ్చినప్పుడు, ప్రభుని నమ్మినప్పుడు, ప్రభు యొక్క వాక్యాన్ని మనం అనుసరించినప్పుడు మనలో ఇటువంటి క్వాలిటీస్ బయటకు వస్తాయి. ఇందులో చాలా ప్రాముఖ్యమైన ఏంటంటే దీనుడిగా మారటం. ఈరోజు ఎంతమందిలో దీనత్వం ఉంది అన్నది మనం పరిశీలించుకుంటే, దీనుడిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ వ్యక్తి ప్రశ్నించడం గాని, చింతించడం గాని, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడం గాని, దేవుణ్ణి విసిగించడం గాని ఆ వ్యక్తిలో ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే కఠిన హృదయం అన్నది దీనుడిలో ఉండదు. దీనుడు ఎలా ఉంటాడంటే ఒక చిన్న పిల్లవాడి యొక్క హృదయాన్ని కలిగి ఉంటాడు. దేవునికి కూడా క్యారెక్టర్ ఉంది. అందుకని మనకి మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 29వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, నా యొద్ద మీరు నేర్చుకోనండి. ఇది డివైన్ క్యారెక్టర్, దైవికమైన ఇదొక స్వభావం. కాబట్టి ఇది ఒక వ్యక్తిలో ఎలా వస్తుంది? ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు ప్రార్థన చేస్తున్నారు, కానీ మనం దీనులుగా దేవుని కనపడినప్పుడు దేవుడు ఆ ప్రార్థన అంగీకరించడు. దావీదు గారు కూడా అర్థమైంది, నా ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే నేను దీనుడై ఉండాలి. ఇక్కడ మన 34వ కీర్తనలో మనం చూస్తే 4వ వచనంలో కూడా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన తప్పించెను. ఇంకా 7వ వచనంలో ఆయన దూత కావలి ఉండి వారు రక్షించెను. అంటే దేవుని కాపుదల గాని, దేవుడు ఆయనకు వచ్చిన భయాలన్నిటిలో తప్పించడం గాని. ఇంకా మనం అందులో చూస్తున్నాం 9వ వచనంలో ఆయన యందు భయభక్తులు ఉంచి వారికి ఏమీ కొదవలేదు. అంటే ప్రతి కొరతను ఆయన తీరుస్తాడు. కొరతలు తీర్చబడటానికి, దేవుని కాపుదలు కలిగి ఉండటానికి, భయపడకుండా ప్రతి పరిస్థితిలో ప్రతి దినము జీవించడానికి ఇక్కడ మనకి దేవుడిచ్చిన ఆన్సర్, లేకపోతే దేవుడు మన దగ్గర నుంచి చూసేది ఏంటంటే ఆ వ్యక్తి దీనుడై ఉండాలి. దీనుడై ఉన్నప్పుడు ఈ 34వ కీర్తనలో ఉన్న అద్భుతమైన ప్రామిసెస్, అనుభవాలు మన జీవితంలో కూడా దేవుడు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈరోజు దీనులుగా కనిపించే వాళ్ళు సంఖ్య చాలా తక్కువ. ఒక వ్యక్తి ఎప్పుడు దీనుడిగా మార్చబడతాడు. ఎందుకంటే దీనుడిగా మార్చబడకుండా మనం కొన్ని రెఫరెన్సెస్ మనం గమనించినప్పుడు యెషయా గ్రంథంలో మనం చూస్తాం. 26వ అధ్యాయంలో 2వ వచనంలో అక్కడ రాయబడింది. అక్కడ వాక్య భాగాన్ని కూడా నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో ఇలా రాయబడింది. 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. అవన్నీ నా హస్తకృత్యములే నేను దృష్టించుకున్నాను, వాణిని కూడా లేదు. వాణినే అంటే అట్లాంటి వారిని నేను చూస్తాను. అంటే దేవుని కనుదృష్టి ఒక వ్యక్తి మీదకి ఎప్పుడు వస్తుందంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండనో. ఇది అంత
సాధారణమైన మాటగా దేవుని మాటలు ఈరోజు చాలా మంది వింటున్నాం, చదువుతున్నాం, మేమైతే ప్రకటిస్తున్నాం. కానీ మనలో ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, లేకపోతే ఆయన మాటలు వింటున్నప్పుడు లోపల ఫియర్ అన్నది ఉండాలి, భయం అన్నది ఉండాలి. ఇప్పుడు ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు డాక్టర్ ఆయన ఆ వ్యక్తి గురించి ఏం చెప్తాడు? నీలో ఈ రోగం ఉంది, నీలో ఈ క్యాన్సర్ ఉంది, నీలో ఇటువంటి సమస్య ఉందని చెప్పినప్పుడు ఆ మాట వినగానే అట్లాంటి ప్రమాదకరమైన విషయాలు విన్నప్పుడు జనానికి భయం వస్తుంది. కానీ దేవుడు మాట్లాడేది ఆయన పిల్లల విషయంలో ఎప్పుడు కూడా మేలుకరమైన ఉద్దేశంలో రాయబడింది ఇర్మియా గ్రంథం. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ రోజు మోషేతో కూడా దేవుడు చెప్పాడు, నీ చెప్పులు విడిచిపెట్టి నువ్వు రా అనగానే మోషే చాలా భయపడ్డాడు. తల కిందకి వాల్చేశాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయన తల పైకి ఎత్తడానికి కూడా మోషేకి ధైర్యం సరిపోలేదు, ఆ దేవుని స్వరాన్ని, దేవుని సన్నిధిని చూసినప్పుడు. అందుకని మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయనలో కూడా ఈ క్వాలిటీస్ కనిపిస్తుంది. భూమి మీద ఉన్న వారందరిలో కూడా ఆ తరములో సాత్వికుడు అంటే దీనుడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో దేవుని కనుదృష్టి ఒక వ్యక్తి మీదకి ఎప్పుడు వస్తుందంటే దీనుడై ఉండాలి. నెక్స్ట్ దీనుడని చెప్పడానికి గల ఎవిడెన్స్ లేకపోతే రుజువు ఏంటంటే దేవుని మాట వింటున్నప్పుడు భయపడతాడు. దేవుని మాట వింటున్నప్పుడు ఆ వ్యక్తిలో కన్నీరు వస్తుంది. దేవుని మాట వింటున్నప్పుడు అలా జీవించాలని ఆయనలో అటువంటి తృష్ణ పుడుతుంది. అందుకని వాక్యంలో మనం చూస్తాం, హిజ్కియా టైంలో ప్రవక్త అయిన యెషయా వచ్చి నువ్వు మరణం అయిచున్నావు, నువ్వు మరణం కాబోతున్నావు, నువ్వు ఇల్లు చక్కబెట్టుకు అనగానే ఆయన గోడ వైపు తిరిగి కన్నీటితో ప్రార్థన చేశారట. దీనుడికే కన్నీరు వస్తుంది. దీనునికి మెత్తని ఉదయం ఉంటుంది, కఠిన ఉదయం ఉండదు. ఎప్పుడైతే యెషయా వెళ్ళి మాట్లాడాడో, ఆయన ఎప్పుడైతే దీనుడిగా ఎప్పుడైతే దేవుని ప్రార్థన చేశాడో, ఆల్రెడీ ఇక్కడ మనం చదివాం యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా దేవుని కనుదృష్టి ఆ రోజు హిజ్కియా మీదకి వెళ్ళింది. 15 years దేవుడు ఆయనకి ఆయుష్ ఇచ్చాడు. కాబట్టి దేవుని దృష్టి అన్నది ఈరోజు మన మీద ప్రతిదినం ఉండాలి. ఎంతమంది దృష్టిలు మన మీద పడిన ఏం కాదు. సాతాను శక్తుల యొక్క కనుదృష్టి మన మీద పడినా, దుష్టుల యొక్క కనుదృష్టి మన పడినా, దేవుని కనుదృష్టి మన మీద ఉన్నట్లయితే అవన్నీ ఎగిరిపోతాయి. కాబట్టి ఎవ్రీ డే దేవుని కనుదృష్టిలో మనం ఉండాలి. మనల్ని ఆయన ఎలా చూస్తున్నాడంటే జస్ట్ ఆయన కన్ను దృష్టిలో మనం ఉండటం మాత్రమే కాదు, మనల్ని ఆయన ఎలా చూస్తున్నాడంటే ఆయన కని గుడ్డులే చూస్తున్నాడు. అందుకని మనకి జకర్యాలో ఉంటది 2వ అధ్యాయంలో, మిమ్మల్ని ముట్టిన వాడు తన కనుగుడ్డుని ముట్టిన వాడితో సమానం. ఎంత అద్భుతమైన మాట అది. కాబట్టి మనం దీనులుగా మారటంలో ఉన్న దైవికమైన ప్రత్యేకమైన ఆధిక్యతలు మనం చూస్తే దేవుని కనుదృష్టి మన మీద ఉంటుంది. తర్వాత ఇదే యెషయా గ్రంథంలో మనం చూస్తే 57లో 15 వర్సెస్ నేను చదువుతున్నాను. 57వ అధ్యాయంలో 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. మహాగణుడు, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపజేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఆయన గొప్ప వాళ్ళ దగ్గర ఉంటారని చెప్పట్లేదు. ఆయన చూసే వ్యక్తులైనా ఆయన ఎవరితో ఉండాలనుకుంటాడంటే దీన మనసు గల వారి యొద్ద నివసించుతూ. అందుకని కీర్తనలో మనం చూస్తాం, ఆయన బలిని కోరేవాడు కాదు, విరిగి నలిగిన మనసుని ఆయన కోరతాడు. దీనులుగా ఉంటుంది. కాబట్టి ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఆయన చెప్తున్నాడు, అంత గొప్ప దేవుడు ఆయన ఎక్కడుంటాడు, ఎవరితో ఉంటాడన్న దానికి ఆయన ఇచ్చిన సమాధానం చూస్తే దీన మనసు గలవారి యొద్ద. నిజంగా మనం ఈ దీన మనసు కలిగి ఉండటం ఉన్న ధన్యతలు చూడండి. దేవుని కనుదృష్టి మన మీద ఉంటుంది. దేవుడు మనతో నివసిస్తాడట. దేవుడు మనతో ఉంటే ఎలా ఉంటుంది? ఆ రోజు దేవుడు యోసేపుతో ఉన్నాడు కాబట్టి
యోసేపు దీనుడిగా మనకు కనిపిస్తాడు. అన్నలు అలా హేళన చేసినా వారిని ఎదిరించవచ్చు, వారితో పోరాడవచ్చు. కానీ ఏం ఆయన ఎదిరించలే, తిట్టలే, పోరాడలే. అతన్ని నిందించిన, అవమానపరిచిన, కొట్టిన, గొంతలేసిన, అమ్మినా సరే మనకి 43 అధ్యాయంలో కనిపిస్తుంది. ఆది కాండంలో యోసేపు ఐగుప్తులో ఏలుతున్నప్పుడు అప్పుడు వాళ్ళకి ఆ విషయాలన్నీ గుర్తొస్తాయి. మిగతా 10 మందికి అతను మనల్ని ఎంతో ప్రాధేయపడ్డాడు, మనల్ని ఎంతో బ్రతిమాలాడు, అయినా సరే మనం అతని వేదనను చూసి అతన్ని కనికరింపలేదు, కాబట్టి మనకి ఇలాంటి గతి వచ్చిందని చెప్పి ఆ రోజు ఐగుప్తులో యోసేపు వారిని చెరసాలు వేసినప్పుడు వాళ్ళ ఆ విషయాలు గుర్తు చేస్తున్నారు. కాబట్టి దేవుడు ఆ 10 మందిని చూసేది వేరు. వాళ్ళు దీనులుగా లేరు, కఠినులుగా ఉన్నారు. కఠిన హృదయం వాళ్ళకు ఉంది. ఎందుకంటే సొంత తమ్ముణ్ణి చంపాలనుకోవడం అది కఠిన హృదయాన్ని కలిగిన వాళ్ళకి ఉంటుంది. అది వాక్యంలో మనం చూస్తాం. నిర్గమకాండంలో కూడా ఫరో మోషే 11 అద్భుతాలు చేసినా సరే ఆయన హృదయం కరగలేదు. ఆ కఠిన హృదయం, దాని పనిష్మెంట్ ఏంటంటే అక్కడ ఆ తెగుళ్లతో ఆ దేశం నాశనం అయింది. తర్వాత ఎర్ర సముద్రంలో సైన్యం అంతా కూడా ఒక్కడ మిగలకుండా అందరూ కూడా నాశనం అయిపోయారు. అంటే దీనుడుగా మారకపోతే పరిస్థితి ఫరోలా ఉంటుంది, కఠినంగా ఉంటుంది. దేవుని గురించి మాట్లాడుతున్నాడు మోషే, వెళ్ళి యెహోవా ఎవడు అంటాడు. ఆయన ఎవడో ఆయన చూపించాడు. ఆయనకి అవన్నీ కూడా నాశనం వస్తే కానీ ఆయనకు అర్థం కాలేదు ఆయన ఎవరు. కాబట్టి ఈరోజు మన జీవితంలో దీనత్వానికి సంబంధించిన అనుభవాలు మనం కలిగి ఉండటం మనకి ఆశీర్వాదం. అది ఇక్కడ 2 విషయాలు మనం చూసాం. యెషయా గ్రంథం 66:2 యెషయా గ్రంథం 57:15. తర్వాత కీర్తన గ్రంథం 25:9 ఇలా రాయబడింది. అక్కడ 2 విషయాలు రాయబడ్డాయి. 25 చాప్టర్లో ఆ వాక్య భాగాన్ని కూడా చదువుతున్నాను. 9 న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఎవరిని నడిపిస్తాడు ఆయన? దీనులను నడిపిస్తాడు. అందరినీ నడిపిస్తే ఇప్పుడు మనకి ఇశ్రాయేలు గురించి చూసినప్పుడు ఐగుప్తు నుంచి వారిని బయటకు తీసుకొచ్చారు. వాళ్ళు దాస్యపు గృహంలోంచి బయటకు వచ్చారు. ఎర్ర సముద్రం అన్నది న్యూ టెస్టిమెంట్ ప్రకారంగా 1 కొరింథియన్స్ చాప్టర్ 10లో బాప్తీసానికి సాదృశ్యంగా ఉంది. వారు సముద్రంలో మేఘంలో బాప్తీసం పొందిరని ఉంటుంది. వాళ్ళు బాప్తీసం పొందారు. పొందిన తర్వాత వాళ్ళ జీవితంలో వెంటనే వాగ్దానాలు నెరవేర్చలేదు దేవుడు. దేవుని చేత వారు నడిపించబడాలి. వారు వారు మూర్ఖులు అన్నది ఆ 40 సంవత్సరాల్లో దేవునికి అర్థమైంది. వాళ్ళు దేవునితో నడవడానికి ఇష్టపడినట్లుగా మనకు కనిపించింది. ముందుకి వెనక్కి వాళ్ళు దొర్లుతూ అనుకూలంగా అద్భుతాలు జరిగితే దేవుణ్ణి స్తుతించారు. వాళ్ళకి ఏదైనా అవసరత వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా కొరత వచ్చినప్పుడు దేవుని మీద ఏ రీతిగా వారు తిరుగుబాటు చేశారో మనం చూస్తాం. దీనులు ఎప్పుడు తిరుగుబాటు చేయరు. జాషువా కాలేబుల్ మనం చూస్తే వాళ్ళు దీనులుగా ఎటువంటి పరిస్థితులు ఉన్నా ఎప్పుడు దేవుణ్ణి వారు ప్రశ్నించలే. ఈ రీతిగా ఆ 40 years కూడా నేను అనుకుంటాను ఈ జాషువా కాలేబులు దీనులుగా మార్చబడ్డారు. ఆ పరిస్థితుల్లో మిగతా వాళ్ళు కఠినులుగా మార్చబడ్డారు. ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకొచ్చే పరిస్థితులు మనల్ని కఠినులుగానే చేస్తుంది, లేదా దీనులుగానే చేస్తుంది. దీనులుగా మారడం అనేది ఇది ఒక ప్రాసెస్. ఇది కొందరు దీనులుగా పుడతారు, కొందరు కఠినులుగా పుడతారని బైబిల్లో లేదు. దీనులుగా మార్చబడడం అన్నది దీనికి ఒక ప్రాసెస్ ఉంది. ఈ కార్యం జరిగితేనే, ఇలాంటి పరిస్థితులు గుండా ఒక వ్యక్తి వెళ్తేనే ఆ వ్యక్తి దీనుడిగా మారుతాడు. ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో దేవుడు నడిపించడం గాని, తర్వాత 9వ వచనంలో 2వ లైన్లో తన మార్గమును దీనులకు నేర్పును, నేర్చుకోవడం గాని, నడిపించబడటం గాని అది
దీనుడు మాత్రమే చేయగలడు. ఇప్పుడు దేవుడు కనుదృష్టి మన మీద ఉండాలన్నా, దేవునితో మనం నివసించాలన్నా, దేవుని చేత నడిపించబడాలన్నా, దైవికమైన సత్యాలు నేర్చుకోవాలన్నా, ఇంకా మనం ఈ విషయాన్ని ఆలోచిస్తే న్యూ టెస్టిమెంట్ లో పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనకి అక్కడ 5, 6 వర్సెస్ 2 రిఫరెన్సెస్ అక్కడ ఉన్నాయి. అక్కడ ఆయన దీనులకు కృప అనుగ్రహించడం రాయబడింది. దీనులు కృప పొందుతారు. తర్వాత 6 లో మనం చూస్తే తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులై ఉండండి. ఒక టైం వస్తుంది, ఆ టైం దేవుడే సెట్ చేస్తాడు. ఆ రోజు ఇశ్రాయేల్తో చెప్పలేదు, 40 సంవత్సరాల తర్వాత మీరు కానా వెళ్తారని ఇశ్రాయేల్తో చెప్పలేదు. అబ్రాహాముని దీవించినప్పుడు నీకు 25 ఇయర్స్ తర్వాత ఇస్సాకు పుడతాడని చెప్పలేదు. దేవుడు చెప్పాడు, నేను తప్పకుండా ఇదిగో నీకు ఈ వాగ్దానం చేశాను, దాన్ని నువ్వు ఆయన టైంలో దాన్ని ఆయన నెరవేర్చాడు. కాబట్టి ఒక సమయం ఉంది మన జీవితంలో, దేవుడు మనల్ని తను అనుకున్న ప్లేస్ లో కూర్చోబెట్టే ఒక టైం ఉంది. అది అద్భుతమైన గడియ. యోసేపు లైఫ్ లో మనం చూస్తాం, 17వ సంవత్సరంలో దేవుడు మాట్లాడాడు. 30వ సంవత్సరంలో యోసేపు తెలియదు. అది యోసేపు చెరసాల్లో ఉన్నాడు, గడ్డం పెరిగిపోయింది, చింపిన బట్టలు, చింపిన జుట్టు, ఒక బికారిగా, ఒక అనామకుడుగా. జైల్లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? అట్లాంటి పరిస్థితుల్లో సడన్ గా ఆయన ఉన్న తలుపులు తెరవబడ్డాయి. ఆయన తీసుకెళ్లారు, స్నానం చేయించారు, ఆయన బట్టలు తీసేశారు, ఆయన తల క్షవరం చేశారు. ఆయనకి ఏం అర్థం కావట్లేదు ఏం జరుగుతుందని. ఏంటి ఈ కథ, ఏంటి ఎడవడు ఏంటి అని చెప్పి ఆయన నిశ్చేష్టుడు అయిపోయాడు. ఆయనకి ఏం అర్థం కావట్లేదు. స్నానం చేయించి తల దోవి బట్టలేసి చెప్పులేసి ఇంకా గుర్రం మీద ఎక్కించుకుని, రథం మీద ఎక్కించుకుని ఫరో దగ్గర తీసుకెళ్ళిపోయారు. ఈ రీతి ఫరోతో ఆయన మాట్లాడాడు కొన్ని విషయాలు. ఫరో చెప్పిన కళలకి ఆయన స్పందించాడు. యోసేపు కూడా అనుకోలేదు, ఈ రోజు నేను నా కళలు నెరవేరబోతున్నాయి, ఈ రోజు నా కళలు నెరవేరబోయే దినమిది అని ఆయనకి తెలియదు ఆ రోజు ఏం జరుగుతుందో. ఆల్ ఆఫ్ సడన్ గా ఆశ్చర్యకరంగా యోసేపుకి ఒక మాట వినపడింది, నువ్వే ఆ వ్యక్తివి, నువ్వే వాటన్నింటినీ చేయగల సమర్థుడు, నిన్ను నేను ఐగుప్తు మీద నియమిస్తున్నాను అనగానే అది దేవుడు యోసేపు కొరకు నిర్ణయించిన ప్లేస్. అది ఆ రోజు యోసేపుకి నేను అనుకుంటాను కళ్ళప్పుడు నీళ్లు తిరిగి ఉంటాయి. ప్రభు నువ్వు చెప్పిన మాట నా జీవితంలో నెరవేరింది. ఇది నా శక్తి సామర్థ్యాలను బట్టి, నాకున్న తలాంతులను బట్టి నేను ఈ స్థానానికి వెళ్ళలేదు, కానీ ఇది నిన్ను బట్టి, నువ్వు చెప్పిన ఆ వాగ్దానాన్ని బట్టి అని చెప్పి ఆ రోజు దేవునికి కృతజ్ఞతలు చెల్లించే ఉంటాడు. కాబట్టి దేవునికి తెలుసు దీనుల్ని ఎక్కడ కూర్చోబెట్టారు. ఆయన సిద్ధపరిచింది కూడా అది మనమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపడే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ 6 రిఫరెన్సెస్ లో మనకి ఏమర్థమైందంటే, దేవుడు చూడాలన్నా, దేవుడు మనతో ఉండాలన్నా, దేవుడు మనం నడిపించాలన్నా, దేవుడు మనకి ఏదైనా నేర్పించాలన్నా, దేవుని కృపను పొందాలన్నా, దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలన్నా ఆ వ్యక్తి దీనుడై ఉండాలి. అటువంటి దీనుడు ప్రార్థన చేసినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఆ దీనుడు ప్రార్థన విని అతను వచ్చే కష్టాలు, బాధలు తప్పిస్తాడు, ఆ వ్యక్తితో ఉండి నడిపిస్తాడు, ఆ వ్యక్తితో దేవుడు నివసిస్తాడు, ఆ వ్యక్తికి దేవుని కృపనిస్తాడు. గ్రేస్ కూడా చాలా గొప్పది. న్యూ టెస్టిమెంట్ లో మనం చూస్తే గ్రేస్ అన్నది మన జీవితంలో మనం అన్ని పొందడానికి కృప ఉంటే చాలు. అందుకని ఆ రోజు పౌలు గారితో కూడా దేవుడు చెప్పాడు, నా కృప నీకు చాలు. కాబట్టి దీనులకు ఎప్పుడు కూడా సమృద్ధిగా దేవుని కృప ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక వ్యక్తి జీవితంలో ఎట్లా పొందగలడు అన్నది మనం ఆలోచించినప్పుడు దానికి కీర్తన 70 అధ్యాయంలో 5వ వచనంలో ఒక అద్భుతమైన సత్యం రాయబడింది. ఇవన్నీ కూడా మన జీవితంలో దీనుడిగా మార్చబడటం, దీనుడిగా మార్చబడితే ఇవన్నీ కూడా మన జీవితంలో మన ప్రార్థనలు దేవుడు వినటం కానీ, ఇప్పుడు చదివిన దేవుని కార్యాలు మన జీవితంలో జరగడం కానీ దీని మీద డిపెండ్ అయ్యి. దేని మీద అంటే కీర్తన 70 అధ్యాయంలో 5వ వచనం, ఇది ప్రతి ఒక్కరు కూడా మీ హృదయం మీద అది రాయబడాలి.
నేను చదువుతున్నాను, నేను శ్రమల పాలై దీనుడనైతిని. అంటే శ్రమలు ఒక వ్యక్తికి ఎందుకు వస్తాయంటే 2 రీజన్స్ ఉన్నాయి. నువ్వు దీనుడు అయినా మాడతావు, నువ్వు కఠినుడు అయినా మాడతావు. ఆ రోజు ఇశ్రాయేలుకి శ్రమలు వచ్చిన వాళ్ళు కఠినులు అయిపోయారు. మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా, సమాధులు లేవా అని చెప్పి పళ్ళు కొరికారు. నరకంలో చేయవలసిన పని భూమి మీద చేశారు. వాళ్ళు కఠినులుగా మాట్లాడటం, తిరగబడటం. దీనుడు అలా చేయడం. ఎప్పుడైనా సరే దేవుడు నిన్ను దీవించినప్పుడు నీ భక్తి, అందరి భక్తి కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. దీవించబడినప్పుడు దేవుని స్తుతిస్తాం, దీవించబడినప్పుడు దేవుని ఆరాధిస్తాం, దీవించబడినప్పుడు ఇప్పుడు మీరు అనుకున్నవన్నీ, మీరు కోరుకున్నవన్నీ దేవుడు చేశారు అనుకోండి. దేవుని మీద మీకు ఇంకా చెప్పలేనంత ప్రేమ పొంగి వచ్చేస్తుంది. పాట ఉంది కదా, సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. ఇలాంటి పాటలు పాడతాం. మనం అనుకున్నట్లుగా జరిగింది. కానీ దేవుడు ఫస్ట్ చేసేది ఏంటంటే, నేను చాలాసార్లు గుర్తు చేసే మాట ఇది, మనం దీన్ని బై హార్ట్ చేయాలి. దేవుడు ఫస్ట్ ఐగుప్తుకు పంపించి తర్వాత కానాకు పంపించాడు. ఆ ఐగుప్తులో వారు దీనులుగా మారాలి అన్నది దేవుని కాన్సెప్ట్. దీనుడిగా మారినప్పుడు ఏం జరుగుతుందంటే, ఈరోజు కొందరు పరిస్థితులను బట్టి దీనులుగా మారిన వాళ్ళు ఉంటారు. పరిస్థితులు మారగానే మళ్ళీ వాళ్ళు మూర్ఖులుగా, కఠినులుగా అయిపోతారు. ఇది వేషధారణతో కూడిన దీనత్వం. అది వాక్యానుసారమైన దీనత్వం ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ టెస్టిమెంట్ లో మనం చూస్తే, సౌలు ఫస్ట్ టైం సమూయేలును కలిసినప్పుడు సౌలుతో చెప్తున్నాడు, దేవుడు నిన్ను రాజుగా చేయబోతున్నాడు, ఇశ్రాయేలుకి నువ్వు రాజు కాబోతున్నావు అని సమూయేలు సౌలుతో మాట్లాడినప్పుడు సౌలు అంటాడు, నా గోత్రము ఇశ్రాయేలీల గోత్రంలో ఈ బెన్యామీన్ గోత్రం చాలా అల్పమైంది, పైగా ఈ గోత్రంలో మా వంశం ఇంకా లీస్ట్, ఇంకా మేము అల్పులం, ఇది కాని పనిది అని చెప్పి దాన్ని ఆయన అంటే, మేము దాన్ని రాజుగా అయ్యే ఆధిక్యత, ధన్యత నాకు ఎక్కడిది, మా గోత్రానికి ఎక్కడిది, మా వంశానికి ఎక్కడిది, మహాప్రభు అంటూ చాలా దీనుడుగా మాట్లాడాడు. సమూయేలు చెప్పాడు, నేను ఫలానా రోజు వస్తాను, ఆ రోజు నిన్ను రాజుగా అభిషేకిస్తానంటే, ఆ రోజు సమూయేలు వెళ్ళినా కూడా సౌలు ఆ టైంలో ఏ స్థలానికి అయితే సమూయేలు పిలిచాడు ఆ స్థలానికి రాలే. అంటే రాజు కావాలని ఆకాంక్ష సౌలు లేదు. స్టార్టింగ్ లో చాలా దీనుడుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే రాజు అయ్యాడో, సమూయేలు తర్వాత అధ్యాయాలు మనం చూస్తే సమూయేలు మాట్లాడుతున్నాడంటే సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అంత ముందున్న దీనత్వము తర్వాత మనం చూస్తే సౌలు లైఫ్ లో మనకు కనిపించింది. దీనుడు అంటే దేవుడు ఏం చెప్పాడో దాన్ని అలాగే చేస్తాడు. నేను వచ్చే వరకు ఆగబోయా, అప్పుడు ఆ బలి అర్పించిన తర్వాత నువ్వు యుద్ధానికి వెళ్ళిగానని ఫస్ట్ టైం సమూయేలు సౌలుతో చెప్తే కావాలని సమూయేలు ఆగిపోయాడు, లేట్ గా వెళ్ళాడట. లేట్ గా వెళ్ళినందుకు ఆయన ఏం చేశాడు, ఆయనే బలి అర్పించేసి ప్రవక్త చేయవలసింది, యాజకుడు చేయవలసింది ఆయనే చేస్తాడు. అప్పుడే అన్నాడు సమూయేలు, నువ్వు అవివేకంగా ప్రవర్తించావు. తర్వాత అమాలేకీయుల విషయంలో కూడా దేవుడు చాలా క్లియర్ గా చెప్పాడు, నువ్వు ఎలా చేయాలి, దాని విషయంలో కూడా సరిగ్గా చేయలేదు. ఈ రీతిగా ఆయన తర్వాత మనం చూస్తే దీనుడిగా కనపడలే, గర్విష్లా కనిపించాడు, మూర్ఖుల్లా కనిపించాడు, యాజకుల్ని చంపాడు, నిర్దోషైన దావీదుని చంపడానికి కూడా ప్రయత్నం చేశాడు. వాడు మూర్ఖుడైపోయాడు. కానీ అదే సమూయేలు గ్రంథం మనం చూస్తే దావీదు గారు ఉన్నారు. రాజు కాకముందు గొర్రెల కాపరికి ఎలా ఉన్నాడు, రాజు అయినా చక్రవర్తి అయినా తన బిహేవియర్ లో మాత్రం దేవుని మాట విన్నప్పుడు, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఎలా భయపడ్డాడో, రాజుగా ఉన్నప్పుడు కూడా దేవుడు మాట్లాడినప్పుడు అదే భయం. అంటే అంత ఉన్నతమైన స్థితికి వెళ్ళినప్పటికి కూడా ఆయనలో గర్వం రాలే, ఆయనలో అహంకారం రాలే, ఆయనలో ద్వేషం రాలే, ఆయనలో మూర్ఖత్వం రాలే. ఈరోజు కొందరు మనం చూస్తాం, కొంచెం డబ్బులుంటే చాలు వాడికి కళ్ళు నెత్తికెళ్ళిపోతాయి. పేదవాడిగా ఉన్నప్పుడు దీనుడిగా ఉంటాడు, డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళలో మూర్ఖత్వం, కఠినత్వం, కోపం, ద్వేషం ఇవన్నీ కూడా దీనుల్లో ఉండవు. పగతో కూడిన కోపం ఇవన్నీ కూడా మూర్ఖుల్లో ఉంటాయి. దీనుల్లో కోపం ఎలా ఉంటుందంటే అది వాక్యానుసారంగా ఉంటుంది.
కాబట్టి దావీదులో ఉన్న దీనత్వం అన్నది మనం చూస్తే చనిపోయే వరకు కూడా, అందుకని దేవుడు ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యము భూమి మీద పుట్టిన ఏ వ్యక్తి గురించి కూడా ఇవ్వలేదు. ఆయన పొందిన సాక్ష్యాలు అలా ఉన్నాయి. నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశంలను నెరవేర్చేవాడు అని చెప్పి ఆయన గురించి అపోస్తుల కార్యాలు 13:22లో దేవుడు ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని చెప్పాడు. కాబట్టి ఆయన చనిపోయే వరకు కూడా దీనుడిగా ఉన్నాడు. ప్రభువుని కలుసుకున్నప్పటి నుండి టిల్ డెత్ వరకు కూడా. ఇది ఎలా వచ్చిందంటే ఆయన లైఫ్ లో ఆయన పొందిన శ్రమలు. అంటే మన జీవితంలో శ్రమలు ఏం చేస్తాయంటే నేను సౌలుగానే మారుస్తాయి, దావీదులాగానే మారుస్తాయి. న్యూ టెస్ట్మెంట్ లో ఒక సౌలు ఉన్నాడు. ఆయన మొదట కఠినంగా ఉన్నాడు, కానీ ఎప్పుడైతే ప్రభువుని కలుసుకున్నాడో, ప్రభువుని తెలుసుకున్నాడో, ప్రభు యొక్క సన్నిధిని చూడగలిగాడో, ప్రభు ప్రత్యక్షం చూడగలిగాడో, ఆయన దీనుడైపోయాడు. ఆయన గురించి మనం వాక్యంలో మనం గమనించినట్లయితే, పత్రికలో చూసినప్పుడు ఆయన కొట్టిన తిట్టిన ఆయన ఏ రీతిగా ప్రవర్తించాడో అక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి మనకు వచ్చే శ్రమలు అన్నవి దాంట్లో ఉన్న ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటంటే నిన్ను దీనుడిగా మార్చడానికి. నువ్వు దీనుడిగా మార్చబడితే ఇంక నీకు శ్రమలు ఉండవు. అదొక సర్టెన్ టైం. అది ఇప్పుడు యోసేపు గారికి 17 నుంచి 30 years వరకు కూడా అది దీనుడిగా మార్చబడే సమయం. అది దీనుడిగా తాను ప్రూవ్ చేసుకునే సమయం. అది రెండు జరుగుతాయి. నువ్వు దీనుడిగా మార్చబడటం ఉంటుంది, దీనుడిగా ప్రూవ్ చేసుకోవటం ఉంటుంది. పోతీఫర్ విషయంలో కూడా ఆయన నేను అలా చేయలేదని చెప్పి అక్కడ నా మీద ఇలా నింద మోపారు, ఇలాంటి నా మీద ఇటువంటి దోషారోపణ చేశారని చెప్పి అక్కడెక్కడ కూడా తను ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఆయన ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. అన్ని చోట్ల కూడా మనకి యేసుప్రభువు వారి గురించి ఉంటుంది. యెషయా గ్రంథం 54లో గొర్రె వల్లే ఆయన తలదించుకున్నాను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె తలదించుకున్నట్లు అలా ఉన్నాడు. వాళ్ళకు ఒక విషయం తెలుసు, మేము తలెత్తడం కాదు, మా దేవుడు మా తలెత్తాలే. మనం తలెత్తితే ఎవడైనా దించవచ్చు, దేవుడు మన తలెత్తితే ఎవడో దించలేడు. ఒకవేళ దించాలని ప్రయత్నం చేస్తే వాడు తలగిరిపోదు. మన దేవుడు అంత గొప్పవాడు. ఎందుకంటే పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్నాను అని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో దీనుడిగా మార్చబడడం అన్నది ప్రాసెస్ ఏంటంటే దానికి మనకు ఉన్న అనుభవం ఏంటంటే శ్రమల ద్వారా. ఇక్కడ ఆయన అంటున్నాడు, నేను శ్రమల పాలై నాశనం అయితిని, కృంగిపోతిని, చెదిరిపోతిని అని చెప్పట్లేదు ఆయన. నేను శ్రమల పాలైన తర్వాత దీనుడిగా మార్చబడ్డాను. అప్పుడు ఎప్పుడైతే దీనుడిగా ఆయన మార్చబడ్డాడో అప్పుడు ఆయన ప్రార్థనలకి దేవుడు ఇచ్చిన ఆన్సర్స్, దేవుడు ఆయన విషయంలో మనం చదివిన 6 రిఫరెన్సెస్ కూడా దేవుడు ఆయన మీద దృష్టి పెట్టాడు. దేవుడు ఆయనతో ఉన్నాడు, దేవుడు ఆయన నడిపించాడు, దేవుడు ఆయన నేర్పించాడు, దేవుడు ఆయన కృపనిచ్చాడు, దేవుడు ఆయన హెచ్చించాడు. ఇవన్నీ కూడా ఆయన జీవితంలో మనం చదివిన ప్రతి యెషయా గ్రంథంలో, పేతురు గారి గ్రంథంలో చెప్పబడిన సత్యాలన్నీ కూడా ఆయన జీవితంలో నెరవేర్చబడ్డాయి. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా ఇటువంటి కృప దేవుడు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రాలు. అయినా కీర్తన 34 అధ్యాయంలో చెప్పబడిన రీతిగా ప్రభా ఈరోజు మేము కూడా అటువంటి ప్రార్థనలు చేయడానికి ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించాను, అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించాను. ఎవరు ప్రార్థన చేస్తున్నారు అన్నది మీరు చూసినప్పుడు దీనుని యొక్క ప్రార్థనకి మీరు ఇచ్చిన ఇంపార్టెన్స్, ప్రభువా శ్రమలన్నిటిలో నుండి, భయములన్నిటిలో నుండి, శోధనలన్నిటిలో నుండి, ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుండి మీరు తప్పించగలిగే సమర్థుడు. దీనుల గురించి ఇచ్చిన ఈ ప్రత్యేకమైన మాటలను బట్టి వందనాలు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభువా మేము దీనులుగా మీకు కనపడాలి, దీనులుగా మేము మార్చబడాలి. ఏ విషయంలో మేము కృంగిపోకుండా, ప్రశ్నించకుండా, గర్విష్ఠులు కాకుండా, కోపిష్ఠులు కాకుండా, మూర్ఖులు కాకుండా, కఠినులు కాకుండా తండ్రి ప్రతి విషయంలో కూడా తండ్రి మీకు అప్పగించుకొని, మీకు లోబడి, మీకు భయపడి మిమ్మల్ని వెంబడించే వారిగా తండ్రి
ఆ రోజు దావీదు వలె, ఆ రోజు మోషే వలె, యెహోషువ కాలేబులు వలె తండ్రి ప్రభు మేము ముందుకు వెళ్ళడానికి, మీ మేలు పొందడానికి మాకు మీరు కృపను అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, విన్న మాటలు మీ బిడ్డ హృదయాలు స్థిరపరచండి, మీ వాక్య పొరుగులను నడిపించి మీరు మహిమ పొందమని, మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ ఉన్నాను, మీకు అప్పగిస్తూ ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అందరికీ. ప్రభుకి మన ఆఫరింగ్స్ అండ్ టైట్స్ పంపిద్దాం. మలాకి 3:10 ప్రకారంగా, 2 Corinthians 5:10 ప్రకారంగా దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా మన ఆఫరింగ్స్ ని దేవునికి అర్పిద్దాం, ప్రభువుని మహిమపరుద్దాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న డీటెయిల్స్ మీరు పంపించి దైవాశీర్వాదం పొందండి. బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగిసినను, అలలు లేచినను, తుఫాను ఎగిసినను, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడు మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడు మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా 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 బలమంతా నీవేనయ్యా. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. మా కొరకు ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచి మరలా తిరిగి రాబోతున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మీ ప్రేమను బట్టి, మీ త్యాగాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరొక పునరుత్థాన ఆరాధనలో మమ్మల్ని రీతిగా సమకూర్చి ఫిలదెల్ఫియా సంఘములాగా మేము జీవించడం ద్వారా శోధన సమయంలో, శోధన గడియలలో ప్రభువా మీరు ఏ రీతిగా తప్పిస్తారని వాగ్దానం చేశారో ఆ రీతిగా తప్పించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. మేము మీ వాక్యాన్ని బట్టి మా జీవితాలను మార్చుకున్నప్పుడే మేము తప్పించబడటం, దీవించబడటం, నడిపించబడటం, మీకు సంబంధించిన కార్యాలను అప్పుడే మేము చూడగలమన్న సత్యాన్ని మాకు తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ రీతిగా నన్ను నడిపించి మహిమ పొందమని పరిచర్య కొరకు మీ వాక్యాన్ని బట్టి అర్పించిన జ్ఞాపకం చేసుకున్నాడు. మీ వాక్యంలో మహిమ గంట ప్రభావం చెల్లిస్తూ ఎటువంటి మానసిక ఒత్తిడిలో ఏ శ్రమల గుండా విడిపించి స్వస్థపరిచి రక్షణ, స్వస్థత, విడుదల, ఆత్మాభిషేకం, ఆత్మ కార్యాలు వారి జీవితంలో జరిగించి మహిమ క్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. తండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాదము, సమాధానం మనకు పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనల్ని దీవించును గాక. ప్రియుడవు నీవేనయ్యా.
సర్వస్వం నీవేనయ్యా.